నెల్లూరు స్టోనోస్పేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి శాకాంబరి అలంకారానికి సంబంధించి ముక్కల ద్వారకానాథ్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ను ప్రస్తుత పాలక మండలి సభ్యులు అడ్డుకున్నారు. ఆలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి వీలు లేదని పోలీసుల సహకారంతో ద్వారకానాథ్ని అడ్డుకున్నారు. ఆలయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎన్నో ఏళ్లుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించుకుంటున్నామని, శాకాంబరి అలంకార నిర్వహణ కోసం ఎవరి అనుమతం అవసరం లేదని ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. ఆగస్టు 18వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని, వేలాది మంది సభ్యుల నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ముందే ప్రకటించామన్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతి ఒక్క రూపాయికి తాను సమాధానం చెప్తానన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆలయానికి సంబంధించి జరుగుతున్నటువంటి అలంకారానికి సంబంధించినటువంటి కార్యక్రమం శాకాంబరి అలంకారానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు పిల్లి ఇక్కడ పడిపోయింది చూడు, పిల్లి తీసుకో. పిన్ను పోలీసు రావడానికి సంబంధం మీడియా కూడా చూస్తూ ఉన్నారు కదా.
ఉన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు, మీరు ఊరు పోరు నెట్టుకుంటున్నారు చేసుకుంటారు. లేకపోతే మీరు రాకముందు ఏమీ లేదు సార్. మీరు వచ్చాకే జరిగింది. నేను జరిగింది అదే, నేను అవరోధం చేసింది అదే లేదా మీరు వచ్చాక జరిగింది. అమ్మవారి గుడి ప్రాణం బట్టి కట్టుకున్నాం సార్ మేము. అందరూ సహకారమే. మాట్లాడు ఆయన గురించి మాట్లాడతాడు. ఆయన గురించి ఆ గుడికి మేము వచ్చాము. మా గుడి దర్శనానికి కూడా మాకు ఇంత పెద్దమైనటువంటి వాతావరణం సృష్టిస్తారని నేను అనుకోవాలా. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది మా కమిటీ. ఆ కమిటీకి సంబంధించి దాదాపుగా 2700 కేజీల కూరగాయలతోటి, 500 కేజీల పళ్ళతోటి, 200 కేజీల పుచ్చకాయలతోటి, దాదాపు 500 కేజీల కరివేపాకు, ఇవన్నీ కూడా మేము ప్రతి సంవత్సరం కూడా శాకాంబరి అలంకారం రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం. దానికి సంబంధించి ఆ యొక్క ఏర్పాట్ల పరిశీలన రేపు ఉదయం వందలాది వేలాది మంది భక్తులందరూ వస్తారు కాబట్టి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చూడడానికి మాత్రమే జరిగి తంటాలకి మరి ఇంకో దానికి మేము రాలేదు. మేము రాలా, మీ కబుర్లకి రాలా. మా అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలి అనే ఆలోచనతోనే వచ్చాం. ఏదైతే ఈ నెల 18వ తారీఖు ఆగస్టు 18 జరిగే ఈ యొక్క జనరల్ బాడీ సమావేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క 18వ తారీఖు జరుగుతున్నటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఈ యొక్క ఆలయానికి సంబంధించి జీవిత సభ్యులందరినీ కూడా ఆ రోజు పిలుస్తాం. ఏదైతే ఆ 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా కావాలని అడిగినటువంటి పెద్దలకి ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమం రోజు వాళ్ళు యాక్సెప్ట్ తీసుకుంటే బంగారంగా తీసుకోమని చెప్పాం. ఇప్పుడు కూడా మేము ఆ మాట మీదే ఉన్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.